హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్రిస్పీగా ఉండే ఒక స్నాక్ రెసిపీ అండి. పిల్లల కోసం ఈ రెసిపీని మీరు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనకి అన్నీ దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. క్రిస్పీ స్నాక్తో పాటు ఒక సాఫ్ట్ పల్లీ లడ్డు కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఈ పల్లీ లడ్డు కోసం ఎలాంటి పాకం లేకుండా చాలా సింపుల్గా అలాగే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెండు రెసిపీస్ కూడా మనకి అన్ని అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరిగేటప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1 టేబుల్ స్పూను తెల్ల నువ్వులు, 1 స్పూన్ వాము, మరొక స్పూను జీలకర్ర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పుల వరిపిండి కూడా వేసుకోవాలి. వేడి నీళ్ళలో బియ్యం పిండి వేసి కలుపుకోవడం వల్ల కాజాలు బాగా గుల్లబారి వస్తాయి. కాజాలంటే మనం ఎక్కువగా గోధుమ పిండి, మైదా పిండితో చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈరోజు బియ్యం పిండితో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఈలోగా పల్లి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పల్లి లడ్డు కోసం నేను 1 కప్పు వేయించిన పల్లీలు తీసుకుంటున్నాను. పైన కొన్ని పొట్టు తీసానండి, కొన్ని తీయలేదు. మీరు కావాలంటే పూర్తిగా పైన ఉండే పొట్టు తీసేసైనా తీసుకోండి. ఈ పల్లీలతో పాటు 3 స్పూన్ల తెల్ల నువ్వులు కూడా తీసుకోవాలి. నువ్వులు లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకుందాం. తర్వాత అదే కప్పుతోటి 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. ఈ పల్లీలు అలాగే తెల్ల నువ్వులు మిక్సీ జార్లోకి వేసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా వద్దు, కొంచెం పలుకులు పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి బెల్లం తీసుకున్నాం కదా, ఈ బెల్లం అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే 2 యాలకులైనా సరే వేసి ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. బెల్లం అంతా బాగా నలిగే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని అంతటిని మరొక గిన్నెలోకి వేసుకొని బెల్లము పల్లీలు బాగా కలిసేలాగా కలుపుకోండి. కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అలా అయితే నువ్వుల్లో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చి లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, లడ్డూలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఎలాంటి టెన్షన్ పడకుండా చాలా సింపుల్గా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 2 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా నెయ్యి యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవరు, టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేయకపోయినా సరే అండి, లడ్డు అయితే బాగా వస్తుంది. నేను ముందుగా చూపించాను కదా. నెయ్యి వేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, చాలా సింపుల్గా మనం పల్లి లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు. నువ్వులు కూడా వేయించి వేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే రోజు ఒక లడ్డు, పిల్లలు అయినా సరే పెద్దవాళ్ళైనా సరే అండి, రోజు ఒక లడ్డు తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటారు. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే పల్లి లడ్డు రెడీ అయిపోయింది. పల్లి లడ్డు రెడీ అయ్యేలోగా పిండి పూర్తిగా చల్లారిపోయింది. ఇలా చల్లారిన పిండిని చేత్తోటి బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అప్పుడు పిండి బాగా జిగురు వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరికొన్ని నీళ్లు అవసరం పడతాయండి. ఒక 1/2 కప్పు వరకు నీళ్లు పడతాయి. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చూసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోండి. ఈ బియ్యం పిండి కాజాలైనా పల్లి లడ్డు అయినా సరే అండి, 10 నుంచి 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పైన వరిపిండి చల్లుకుంటూ మనం చపాతీ చేసుకుంటాం కదా, అంత పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. అలాగే గట్టిగా ప్రెస్ చేయొద్దండి, పిండి అతుక్కుంటుంది. కొంచెం తేలిగ్గా ప్రెస్ చేసుకుంటూ చపాతీలాగా చేసుకోండి. మీకు ఇలా చేయడం కష్టం అనిపిస్తే కనుక చెక్కలు చేసుకుంటాం కదా, అలా అయినా చేసుకోండి, ఈజీగానే ఉంటుంది. కానీ కాజాలు అన్నాం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. చపాతీ చేసుకున్న తర్వాత చాక్తో కానీ ఇలాంటి
పిజ్జా కట్టర్ ఉంటే కనుక ఇలా కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. పిండి కలుపుకునేటప్పుడే వాము అలాగే తెల్ల నువ్వులు కూడా యాడ్ చేశాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే అండి చాలా ఇష్టంగా తింటారు. అలాగే తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మీకు ఎలాంటి షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకొని ఒకేసారి ప్లేట్లో వేసుకున్నారంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఎక్కువ టైం పట్టకుండా ఉంటుంది. ఈ విధంగా నేను అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాజాల్ని కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిగా కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫాస్ట్గానే కుక్ అవుతాయండి. వేడి నీళ్ళలో వేసి పిండి కలుపుకున్నాం కాబట్టి ఈజీగానే కుక్ అవుతాయి. మీడియం టు హై ఫ్లేమ్కి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు రెండు వైపులా రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కాజాల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకున్నారంటే 10 నుంచి 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెండు రెసిపీస్లో మీకు ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బియ్యం పిండి కాజాలు రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత బాగా వచ్చాయో, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ పీల్చుకోలేదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.